హలో. ఓ షిట్. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. హలో. ఆనందమాయే తెలుగు. మహాదేవ్. అవునండి. మీరు తెలుగు. అరే అన్నాయ్ అరే 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 కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్. అన్నాయ్ మళ్ళీ బతుకి ఇంకో తెలుగుడు చూస్తారనుకోలేదు. మరీ అంత ఎమోషనల్ అవుకు నాన్న. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చాం. ఓ నీకు పెళ్ళయిందా? 2 రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకులా? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ కమాన్ పోన్లే, బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ ఎవరు లేరా? పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ ఐమ్ సారీ. మా ఇంటికి వెళ్దాం పద. అనాయ్ నా పేరు సత్యనారాయణమూర్తి, అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్, అందరూ శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ ఇక్కడ టిఫిన్ దొరుకుద్దా అన్నాయ్? సత్తిపండు, అట్టిపండు. ఓ మా నేటివ్ కడప. 30 years దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నా గొడవలంటే పడదు, బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అనాయ్ మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ యూనో. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా? ఓహో. హలో, మరి అంత డీటెయిల్గా చూడకు, కేసు పెడుతుంది. కేసా? ఎస్. నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయికి లైన్ వేశాను, తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్. అనాయ్ వాళ్ళిద్దరు చూడు. పాపం వాడికి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నయ్య. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులకు కూడా ఏం టైమింగ్ అన్నాయ్. యా. అమ్మో నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను. ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్యపండు. అన్నాయ్. సత్యపండు. అన్నాయ్ 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 వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి, మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మోయా? అన్నయ్య అన్నావు, అమ్మాయి అన్నావు. ఎవరతను? నా ఫ్రెండ్ సత్యపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా. డ్రైవర్ సై 2 గంటలైంది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అబద్ధాలు. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా, పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తనెంత అమ్మాయికుడో. డోంట్ వరీ. ఓకే, ఐ విల్ టేక్ ఇట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలీదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ అది రాదుగా. సత్యపండు, మాయా బాగా టైర్ అయిపోయినట్టున్నావు.
టబ్బా చేస్తావేంటి? మాయా అదేనయ్యా తొట్టి స్నానం. అలా చేద్దాం. నీలిమా చెత్తబండికి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. ఏం నీళ్ళు కావాలా? ఇప్పుడు సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మాయా, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. వెళ్ళు. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే, ఇది నీదే మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? Excuse me. Yeah, I am Philips. I'm Sony. Oh. I am Onida. అవును, ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా ఒత్తి డంబుల్స్ చేస్తున్నావేంటి? నాకు డంబుల్స్ అంటే చాలా ఇష్టం. ఓ, నేను అనుకున్న మనిషి మీరు కాదు. సారీ. చాలా మంది తప్పులు చేస్తుంటారు, కానీ క్షమించి వదిలేయగలిగినోడు నూటికి కోటికి నా అలాంటోడు ఒక్కడు ఉంటాడు. వావ్, ఈ డంబుల్స్ కన్నా చాలా పెద్దది. ఏంటి? మీ మనస్సు. అమ్మో, సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే. మహానుభావుడివి, వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? నేను అదృష్టవంతున్నా చాలా. ఎందుకురా నా ఎంటిలా పడుతున్నావు ఆయన? పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్ర వదులుతి. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే అటు ఇలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడి తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుద్దండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే, నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో. గంజా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా? మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే